సరే వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఏంటనేది నెక్స్ట్. అసలు మీ పార్టీ నుంచి ఎందుకు అక్కడికి మారారు? మీ పార్టీలో అసలు ఉండే పరిస్థితులు ఉండట్లేదా? దీని రీజన్ చెప్పండి సార్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ రాజకీయ ఎవరైతే సొంత వ్యాపారాలు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్ భయపడి కొందరు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు ధైర్యంగా మా పార్టీలో కొనసాగుతున్నారు. రైట్ అండి. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. సుమంత్ ఫోన్ చేశారు, కాలిఫోర్నియా నుండి సుమంత్రావు గారు ఫోన్ చేశారు. సుమంత్రావు గారు మాట్లాడండి. శ్రీనివాస్ యాదవ్. హలో సార్. సార్ సార్ అర్కపూడి గాంధీ గారు వారు యాక్చువల్లీ షేర్లింగంపల్లి నుంచి చాలా కబ్జాలు చేశారు. మన ఈ చెరువులు కబ్జా చేశారు, అన్ని చేశారు సార్. ఇప్పుడు హైడ్రా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, చీఫ్ మినిస్టర్ గారు ఫస్ట్ మన హైడ్రా నుంచి అర్కపూడి గాంధీ గారు కబ్జా చేసిన వాటిని ఫస్ట్ చేయాలి సార్, తర్వాత పార్టీలోకి తీసుకోవాలి సార్. ఇప్పుడు ఈ రౌడీజం ఇవన్నీ ఎందుకు సార్ చెప్పండి? మన తెలంగాణ అనేది ఒక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం సార్. ఇలాంటి రాష్ట్రం నుంచి ఎందుకు సార్ ఇలా మన రాష్ట్రాన్ని ఇలా విచ్ఛిన్నం చేస్తున్నారు సార్? మరీ ఘోరంగా. అసలు బ్రాండ్ ఇమేజ్ ఒకప్పుడు సార్ కాలిఫోర్నియా మన యునైటెడ్ స్టేట్స్ లో యుఎస్ లో తెలంగాణ అంటే మన గవర్నమెంట్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది సార్. ఇప్పుడు ఈ హైడ్రా చేసే చర్యల వల్లనో లేదంటే గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్లనో సార్ చాలా దెబ్బతింటుంది సార్. పేరు అసలు చాలా ఒకప్పుడున్న పేరుకి ఇప్పుడు చూస్తే చాలా దిగజారిపోయింది సార్. అక్రమ నిర్మాణాలనే కదా హైడ్రా తొలగిస్తోంది. అక్రమణం అని ఎట్లా సార్? ఎవరు ఇచ్చారు సార్? అవన్నీ ఒక గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇచ్చారు కదా సార్. అది ఎవరు ఇచ్చారు సార్? మీరు తీసుకుంటే చర్యలు గవర్నమెంట్ అఫీషియల్స్ మీద తీసుకోవాలి సార్. ఎస్ రైట్ రైట్ సుమంత్రావు గారు, అదైతే వ్యాలిడ్ పాయింటే. అందరూ మాట్లాడుతున్నారు, ఎందుకంటే అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు మరి? వాళ్ళు ఉంటే ఇస్తేనే కదా ఇక్కడ దాకా వచ్చింది అనేది. ఆయన మాటల్లోని ఒక 2-3 కబ్జాలు ఆరోపణలు పక్కన పెడితే ఒకటైతే ఉండదు, ఏంటి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది. ఇది గత 10-15 ఏళ్ళుగా కేటీఆర్ కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకలా దెబ్బతీస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు కలిసి? ఎందుకు ఇట్లాంటి? సార్, తెలంగాణ రాకముందు చాలామంది ఒక అపోహలు ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం ఇక్కడున్న ఎవరైతే ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే, సీమాంధ్రైనా వేరే రాష్ట్రాలైనా నార్త్ ఇండియా ఎవరైనా కూడా ఒక భయం ఉండే, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం అరాచకం ఉంటుందని ఒక భయభ్రాంతులకు గురి చేసి అట్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక 10 సంవత్సరాలు తాత్సారం చేయగలిగారు. ఇదే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళే పరిచయం అయిపోయారు. ఇంత పీస్ఫుల్గా తెలంగాణ నడుస్తుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ జరుగుతుంది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు పెట్టుబడులు హైదరాబాద్కి వచ్చి పీస్ఫుల్గా పెట్టే పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కేసీఆర్ గారు రిపోర్ట్ తర్వాత ఇవాళ మహిళలు కూడా ఇవాళ సి టీమ్స్ కొత్త ఏర్పాటు చేయడం వల్ల అర్ధరాత్రి కూడా అమ్మాయిలు హైటెక్ సిటీకి వెళ్ళి ఇవాళ జాబులు వేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఏ షిఫ్ట్ అంటే ఆ షిఫ్ట్కి వెళ్ళే పరిస్థితి ఉన్నదంటే ఆ ఉద్దేశంతో చాలామంది ఇవాళ పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టడం వల్ల ఇవాళ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఇంతకుముందు ఉద్యోగం చేయాలంటే పూణేకో బెంగళూరుకో వేరే రాష్ట్రాలకు పోయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ వేరే రాష్ట్రాల వల్ల ఇవాళ హైదరాబాద్కి వచ్చి చేసే పరిస్థితి ఇవాళ కల్పించిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అట్లా హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రకంగా ఒక భయభ్రాంతులకు గురిస్తే ఎవరైతే పెట్టుబడులు ఇప్పటివరకు అయితే పెట్టిన వాళ్ళు ఉన్నారో ఇవాళ ఒక భయానికి గురిసే పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. హైడ్రా పేరు మీద బెదిరించి వాళ్ళతో డబ్బులు దండుకొని ఇవాళకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పంపే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. క్లియర్గా ఎఫ్టీఐలు అండ్ బఫర్ జోన్ ఉన్న వాటిని కదా కూల్చేస్తున్నారు నోటీసులు ఇచ్చి. బఫర్ జోన్లో ఎవరు ఇచ్చారు అనుమతులు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళే అనుమతులు ఇచ్చారు. మీ ముఖ్యం 10 ఏళ్ళు కాదు, 92 తర్వాత ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిపోయిందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం అప్పటి నుంచి అన్ని బిల్డింగ్లకు అన్ని వాళ్ళే అనుమతి ఇచ్చారు. వాళ్ళ హేమలు మొత్తం ప్రభుత్వ భూములని కబ్జాలు చెరువుల చుట్టూ వాళ్ళ హేమలు అయినాయి. అవన్నీ కూడా ఆ టైంలోనే అంటారా? అన్ని మొత్తం వాళ్ళ హయాంలో పడే కబ్జాలకు గురైన భూములు, బఫర్ జోన్లో కట్టుకున్న బిల్డింగ్లు అవన్నీ వాళ్ళ హయాంలో పడే మొదలైన బిల్డింగ్నే. మేము ఎవరిని ముట్టుకోలేదు, ఎందుకంటే ఎవరు పొట్ట కొడితే కరెక్ట్ మంచి పద్ధతి కాదు అనే ఉద్దేశంతో మేము కాముకున్నాం. కానీ వాళ్ళు ఇలా అది చేస్తున్నారు. ఇవాళ హైకోర్టే ఒక సందర్భంలో పూట 2019లో అనుకుంటారు, నాకు గుర్తున్న వరకు హైకోర్టే ఒక సుమోటేగా తీసుకొని హైదరాబాద్లో మొత్తం చెరువులు అయితే ఉన్నదో హెచ్ఎండే పరిధి ఉన్న చెరువుల పూట వాటిని ఒక బఫర్ జోన్, హెవీ బఫర్ జోను, హెవీ ఎఫ్టీఎల్ కింద ఉన్న దాని మీద ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలని చెప్పి ఆ రోజు ఒక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని ఇద్దరిని కూడా అందులో పార్టీ చేస్తూ మాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఒక కమిటీకి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే ఒక 250 చెరువులకు
ఎఫ్టీఏలు మరియు బఫర్ జోన్ నిర్ధారించను కొన్ని చెరువులకు. ఇంకా 2200 చిల్లర ఇంకా చెరువులు ఇంకా అట్లనే ఉన్నాయి. వాటన్నిటిని నిర్ధారించాలి. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ చెరువులన్నిటి కూడా బఫర్ జోన్ ఏదో ఎఫ్టీఏలను పూర్తిగా నిర్ధారించిన తర్వాత మిగతా భూముల మీద ఎవరైతే నిజంగా ఎంక్రోచ్మెంట్ జరుగుంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సింది. అవన్నీ ఏం సంబంధం లేకుండా డైరెక్ట్ పోవడం, ప్రొక్లైన్ పెట్టడం, దాన్ని కూలగొట్టడం. దీనివల్ల ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్టర్లు పెట్టిన వాళ్ళు భయపడుతున్నారు, రేపు రావాలనుకున్న వాళ్ళు కూడా అందరూ ఆలోచన ఇస్తూ ఉన్నారు. ఒక ఇన్వెస్ట్మెంట్ లేకపోతే హైదరాబాద్ మీద 1 కోటి జనాభా ఆధారపడి ఇవాళ జీవిస్తున్నది. రేపు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏం కావాలి అంటే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ వలసలు పోవాలనే ఉద్దేశం కదా. ఎంతసేపు తెలంగాణను మళ్ళీ ఒక వలస రాష్ట్రంగా క్రియేట్ చేయాలనే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారి రూపంలో మనకు కనిపిస్తుంది.